ఇబ్బందులు మనకు ఇక్కడ కనిపిస్తాయి. మాట్లాడదాం. మనతో పాటు నరసింహారెడ్డి గారు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు, పర్యావరణవేత్త. నరసింహారెడ్డి గారు, సో ఒకటి, ఇప్పుడు ఈ చేవెళ్ళ సంబంధించిన రోడ్డు చూస్తే వరుస యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒక 4-5 నెలల క్రితం కూడా యాక్సిడెంట్ జరిగింది. దీని అంతటి కారణం, ఈ రోడ్డు విస్తరణ కాకపోవడానికి కారణం పర్యావరణవేత్తలు. వాళ్ళ వల్లే ఇన్ని ప్రాణాలు పోతున్నాయి. మనుషుల ప్రాణాల మీద లెక్క లేదా పర్యావరణవేత్తలకి? చెట్లు మాత్రమే కావాలా, మనుషులు పోతే పట్టింపు లేదా అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? మొదట అది మూర్ఖత్వపు ఆలోచన నుంచి వచ్చింది అది. ఎందుకంటే మనకు అక్కడ మనం చేవెళ్ళ రోడ్డు చూసుకుంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటున్నాం, కానీ అది దేని వల్ల జరుగుతున్నాయి? ప్రతి యాక్సిడెంట్ ని ఇన్వెస్టిగేషన్ చేశారా? రోడ్డు విస్తరణ చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేది అది ఎవరి మాట? అది దాని మీద అధ్యయనాలు ఏమున్నాయి? ఓని 2004 నుంచి చూస్తున్నాం అంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు నాగ్పూర్ నుంచి హైదరాబాద్ రోడ్డు, హైదరాబాద్ నుంచి బెంగళూరు రోడ్డు, హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు, హైదరాబాద్ నుంచి ముంబై రోడ్డు, తర్వాత మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ రోడ్డు, హైదరాబాద్ నుంచి మనకు నాగార్జునసాగర్ రోడ్డు, ఇప్పుడు ఈ చేవెళ్ళ రోడ్డు. అంటే ఈ 8 రోడ్లు ఉన్నాయి. 8 రోడ్లలో కూడా చాలా చెట్లు కొట్టేయడం జరిగింది. అప్పుడు కూడా ఆ విస్తరణ మనకు పర్యావరణ అనుకూలంగా ఉండాలి, మీరు చెట్లను ఉంచుతూ రోడ్ల విస్తరణ గురించి ఆలోచించమని మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. అయితే ప్రభుత్వం ఏనాడు కూడా పర్యావరణ అనుకూల అభివృద్ధి గురించి చర్చలు చేయడం లేదు, మాట్లాడడం లేదు. ఇక ఈ రోడ్డుకు వచ్చేటప్పటికి మనం ఏమంటున్నాము? రోడ్డు విస్తరిస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి అంటున్నాం, కానీ ఈ మిగతా మనం 7 రోడ్లు చూస్తే ఇవన్నీ విస్తరణకు గురైనాయి. ఈ విస్తరణ అయిన రోడ్లలో ఇంకా పెరిగినాయి రోడ్లు యాక్సిడెంట్లు. మీరు డేటా తెప్పించి చూడండి. రోడ్డు విస్తరణ చేయడం వల్ల స్పీడ్ ఇంకా పెంచి యాక్సిడెంట్లు ఇంకా జరుగుతున్నాయి. అదే రెండు యాంగిల్స్. ఒకటి, రోడ్డు ఇరుగ్గా ఉన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయి, విస్తరణ చేసిన యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కానీ రోడ్డు ఇరుగ్గా ఉండడం వల్ల చాలా సమయం పడుతుంది. ఇప్పుడు చిన్న పల్లెటూరు కూడా ఆ వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ వెళ్లే హైవే ఏదైతే ఉందో, చిన్న పల్లెటూరుకు వెళ్ళిన రోడ్డు కూడా దీనికంటే పెద్దగా ఉంది, అంత చిన్నగా ఉంది. మీరు అన్నదాన్ని ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంటే 448 లైన్స్ అయినా యాక్సిడెంట్లు అవుతలేవా అంటే అవుతున్నాయి, కాదని చెప్పలేం స్పీడ్ వల్ల. బట్ టైం సేవింగ్ ఆల్సో ఫ్యాక్టర్ కదా. అది వేరు, దానికి వద్దాం. కానీ ఇప్పుడు మా పర్యావరణవేత్తల వల్ల యాక్సిడెంట్ జరిగిందనే ఆర్గ్యుమెంట్ కి నేను చెప్తున్నాను, రోడ్డు విస్తరణ వల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేది అది శుష్క వాదన మొట్టమొదట. రెండోది, ఇరుగ్గా ఉంటే కావా? నేను వస్తున్నా దానికి. రెండవ విషయము, మేము రోడ్డు విస్తరణ ఆపమని ఎన్నడూ చెప్పలేదు. మేమంటే ఇప్పుడు ఈ ఇష్యూలో, చేవెళ్ళ ఇష్యూలో నేను లేను. చేవెళ్ళ బనియన్స్ అని ఒక గ్రూప్ వాళ్ళు ఆ 950 మర్రి చెట్లను కాపాడుతూ మీరు రోడ్ డిజైన్ మార్చండి అని మాత్రమే అడిగారు. మొదటి నుంచి కూడా అదే. ఇప్పుడు మొన్న వారం రోజుల క్రితం డిజైన్ మార్చి అప్పుడు మేము ఈ చెట్లను కాపాడుకుంటూ విస్తరణ చేస్తామని కొత్త డిజైన్ వచ్చింది. అంటే డిజైన్ మార్చడము 4 ఏళ్లు పట్టింది మేము అడగక. అంటే నేను అంటుంది ఇదే, ప్రభుత్వము తనకు చిత్తశుద్ధి ఉంటే ముందే చేయాల్సిందే, మేము అడగాల్సిన అవసరం ఏముంది? పర్యావరణ అనుకూల అభివృద్ధి తీసుకురావచ్చు కదా. ఇక రెండవది, మీరు రోడ్డు ఇరుక్కుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్డు విస్తరణ వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కరెక్టే. మరి రోడ్డు యాక్సిడెంట్లు ఆపడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయి? ఈ రోడ్డే కాదు, జనరల్ గా
మనకి ఎక్కడైనా ఇప్పుడు డేటా తీసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా డేటా తీసుకోండి, తెలంగాణ డేటా తీసుకోండి. యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయంటే స్పీడ్ వల్ల. స్పీడ్ వల్ల 30% అవుతున్నాయి. మన డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ గా పోతూ అటు ఇటు చూడడము, ఫోన్ చూడడము, ఇంకే విధంగానో డిస్ట్రాక్ట్ అయిపోయి ఇంకొక 20% అంటే 50% ఆ డ్రైవింగ్ వల్లనే అవుతున్నాయి అనేది మనకు లెక్కలు చెప్తున్నాయి. పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసిన లెక్కలు. ఇంకా ఇది కాక తాగి నడపడం ఇంకో అనేక విధాలుగా ఉన్నాయి. కాబట్టి యాక్సిడెంట్లు జరగడానికి ఇదే కారణం అని చెప్పడంలో అర్థం లేదు వాదన. రెండోది, ఇరుకు రోడ్లలో అయితే లేవా అంటే విస్తరణ అయినా విస్తరణ కాకుండా డ్రైవింగ్ బిహేవియర్ మారట్లేదు. విస్తరణ జరగడం వల్ల ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మీరు అన్నారు స్పీడ్ 10 నిమిషాల్లో ఒక పల్లెటూరులో చదువుకునే అమ్మాయి హైదరాబాద్ రావడానికి బహుశా రోడ్డు విస్తరిస్తే చాలా వేగంగా వస్తుందేమో అని, లేదా ఒక ఉద్యోగం చేసేటామె అక్కడి నుంచి వేగంగా వచ్చి వేగంగా వెళ్తుంది. కానీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మారుతుంది. మీరు గమనించారో లేదో, రోడ్డు విస్తరించినాక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. నేను చెప్పిన ఇందాక 7 ప్రధాన రహదారుల్లో ఆ రోడ్డు పక్కన ఉన్న గ్రామస్తులు అసలు ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ దొరకని పరిస్థితిలో ఉన్నారు. రోడ్డు మీద ఆఖరికి లారీలలో ప్రయాణం నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం మనతో పాటు యాదయ్య గారు